అందరికీ నమస్కారం అండి. నా పేరు కేపీ తిప్పేస్వామి, యంగ్ ప్రొఫెషనల్ సివిఏపీ టీమ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర పులివెందుల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఈరోజు ఒక బంగారు కుటుంబాన్ని కలవడానికి మేము వచ్చాము. పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఒక బంగారు కుటుంబాన్ని విజిట్ చేసి ఆ దత్త కార్యక్రమం ఎట్లా జరిగింది అని మీకు వివరించడానికి ఇక్కడికి విచ్చేసాను. నమస్తే అమ్మా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీని గురించి ఈ బంగారు కుటుంబం దత్తత కార్యక్రమం గురించి మీ మాటల్లో చెప్పండి. మా భర్త జనవరి 28వ తారీఖు చనిపోయినాడు. మాది మోట్నుంతలపల్లి, పులివెందుల మండలం, కడప డిస్టిక్. అలా మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. అలాంటి సమయంలో మాకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సార్ మాకు ఆర్థికంగా సాయం చేసినాడు. భార్య సతీమణి కూడా మాకు ఆర్థికంగా మా పిల్లలకు మాకు భరోసా ఇచ్చింది. మా కుటుంబానికి సారు మేడం మాకు అండగా నిలబడినందుకు ధన్యవాదములు. మాకు చాలా ఆర్థిక ఇబ్బంది పరిస్థితులలో మేము చాలా వెనుకబడి ఉన్నాము. అలాంటి పరిస్థితులలో మాకు మేడం సార్ మాకు చాలా 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 అంటే మాకు హెల్ప్ చేసినందుకు ధన్యవాదములు. అలాగే ఫీ4 కూడా మాకు సాయం చేస్తున్నందుకు ధన్యవాదములు. మాకైతే సాయం చేసినందుకు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మేడం నమస్తే. మేడం, ఈ కుటుంబానికి ఏ విధంగా మీరు సహాయం చేస్తున్నారు? మీరు మార్గదర్శిగా ఉన్నందుకు మీ మాటల్లో కొన్ని చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. ఈ అమ్మాయి పేరు సౌజన్య, వీళ్ళ భర్త గంగాధర్. అంటే జనవరి 20వ తారీఖున పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట సూసైడ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి వచ్చేసి ఈ 4 పిల్లలు అనమాట, చాలా చిన్న పిల్లలు. ఈమె దాదాపు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందనమాట. అందువలన వీళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఈ అమ్మాయికి లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మాకు తెలిసి వీళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో P4 స్వర్ణాంధ్రలో భాగంగా ఈ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. వీరికి ఒక్కొక్క అమ్మాయికి వచ్చేసి 50,000 రూపాయలు ఫిక్స్డ్ చేయడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి డిగ్రీ చదివింది. ఈ అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాగాలేనందువలన నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అమ్మాయికి ఒక రకమైన ఉపాధి కల్పించాలి. తప్పకుండా ఈమె జీవితంలో పిల్లలను ఏ విధంగా చదివించాలి, వీళ్ళని పెద్ద చేసి వీళ్ళ పరిస్థితిని బాగు చేయాలంటే ఒక ఆర్థిక సహాయం అనేది కావాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ అమ్మాయికి ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని మీ గుండా విజ్ఞప్తి చేస్తున్నా.